మన బండారం బయటపడిపోతుందేమో. అమ్మా నువ్వు ఆగు. గాయత్రి, నీకిందాకే చెప్పాను కదా, నేను కార్మికుల కోసమే ఇలా కలిసిపోయాను. వద్దక్క, నువ్వింకా అబద్ధాలు చెప్పకు. నువ్వు మా అక్కవైతే ఇలా చేయవు. నువ్వేదో దాస్తున్నావక్క. నేను ఆధారం లేకుండా ఏది మాట్లాడను. అమ్మో, ఆ, ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు? ఆధారాలు కావాలంటున్నావు కదా, అయితే నేను చూపించే ఆధారం ఏంటో నువ్వు చెప్పు. బావగారు నిన్ను ఏమని పిలుస్తారు? అమ్మో, అమ్మో, ఇప్పుడెలా? అది 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 నువ్వు నిజంగా మా అక్కవైతే అది నీకు గుర్తుండాలి కదా. మమ్మల్ని అందరినీ గుర్తుపట్టిందానివి, బావగారిని పాపని నువ్వెందుకు గుర్తుపట్టలేదు? నీకు యాక్సిడెంట్ కాకముందు ఇవిని చూసావు కదా. ఈ సత్యం ఏం చేస్తుందో? నాకు గుర్తొస్తుంది గాయత్రి. తను తను మీ బావగారి దగ్గర డ్రైవర్గా పనిచేసే వాళ్ళ వైఫ్. అక్క, నీకు గుర్తుందా? నాకు గుర్తుంది, కానీ నాకు బావగారు పాపే గుర్తు రావట్లేదు. నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అంతా మర్చిపోయాను గాయత్రి. యాక్సిడెంట్ జరగక ముందు నాకు ఈవిడ మొహం బాగా గుర్తుంది. అసలు సత్యకి ఈవిడ ఫోటో గురించి ఎలా తెలుసు? నన్ను అనుమానించావు కదా గాయత్రి. నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల అన్నీ మర్చిపోయాను కదా. నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఆ డ్రెస్లో ఆ వేషంలో చూసి నన్ను మీ అక్కని కాదంటావా? నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దక్క, ప్లీజ్ నన్ను క్షమించు. ఏదో ఫ్రస్ట్రేషన్లో మేము అలా మాట్లాడాం. మీరే మనసులో పెట్టుకోకుండా వదినా. మీరు రెస్ట్ తీసుకోండి. గాయత్రి, పద వెళ్దాం. పద గాయత్రి. అమ్మయ్యా, అమ్మయ్యా, నువ్వెక్కడ దొరికిపోతావేమోనని చాలా కంగారు పడ్డాం. మొత్తానికి గండం గట్టెక్కించావు. ఈ విషయం ఫణి ముందే చెప్పాడు కాబట్టి మీరందరూ బతికిపోయారు. లేదంటే మీరందరూ దొరికేసేవాళ్ళు. నాదే ఉంది, నేను సత్యని, రిక్షా సత్యని అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని. అంత ఈజీగా నేను వదులుకోను సత్య. మా పని పూర్తయ్యే వరకు
నిన్నైతే వదిలిపెట్టాం. ఇంకెప్పుడు ఆ డ్రెస్లో నువ్వు వాళ్ళకి కనిపించకు. నువ్వు కాస్త మేము చెప్పేది కూడా విను. ఇంకా ఆలస్యం చేస్తే మీరే ఇరుకున పడతారు. త్వరగా ఆ సంతకాల ప్రోగ్రామ్ని ఫినిష్ చేసుకోండి. ఇదంతా నువ్వే చేసావు. ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ని కాపాడడం, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేయడం, ఇదంతా నీ వల్లే జరిగింది. ఎప్పటికప్పుడు నీ వల్లనే మేం వెనకడుగు వేస్తున్నాం. ఊర్వశి, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. అది పేద ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్. అందులో తప్పేంటి? అవును, సంతకం సంతకం అంటున్నారు. మీరేమైనా నన్ను మోసం చేస్తున్నారా? తస్సదియ్య. నాతో ఏమైనా తప్పు చేయించాలి, మీ అందరి అంత చూస్తా. అబే అదేం లేదు సత్య, ఇదేదో తింగరది. ఏం తెలియకలా మాట్లాడింది. నువ్వు అవన్నీ ఆలోచించకు. నీ సంతకం ఎందుకో తెలుసా? చాలా కోట్ల మందికి ఉపయోగపడడం కోసం. వదిన పేరు మీద చాలా అమౌంట్ పెండింగ్లో ఉంది. దానివల్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. అబ్బాబాబ్బా, ఈ గోల్ అంతా నాకు అనవసరం. ఒక పక్క అనంతు గాయత్రి, మరో పక్క మీరు. నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మీ చావేదో మీరు చావండి. తప్పండి. ఓ, సత్య, అమ్మోరే, ఇదన్నట్టుగానే ఏదో ఒక రోజు దొరికిపోతే కనుక మన బండారం అంతా బయటపడిపోతుందేమో. లేదమ్మా, ఏదో ఒక రకంగా తనతో సంతకాలైతే పెట్టిస్తాను. హా, అప్పటి వరకు తనకన్నా ముందు కంగారు పడిపోయి మీరు ఈ విషయాన్ని బయట పెట్టొద్దు. బామ్మ, నువ్వు చెప్పింది తీసుకొచ్చాను. ఏది ఇటు ఇదిగో. చాలా బాగుందిరా. యశోదా, ఇది చూడు. అత్తయ్య, మీరు అనంత్ చేత తాళిబొట్టు తెప్పించారా? అవును యశోదా, ఎలా ఉంది? చాలా బాగుంది అత్తయ్య గారు. ఇప్పుడు తాలిబొట్టెందుకు బామ్మగారు? ఆ రోజు త్రిపుర మెడలో నా కన్నయ్య ముహూర్తం చూడకుండా తాళి కట్టాడు. బహుశా దానివల్లే అనుకుంటా మన కన్నయ్య త్రిపుర జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒక ప్రమాదం నుంచి ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కన్నయ్య ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. త్రిపుర మన దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరూ వేరువేరుగా అవడానికి కారణం ఆ రోజు దుర్ముహూర్తంలో జరగడమే అని స్వామీజీ చెప్పారు.